మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సూరజ్, ప్రదీప్, వంశీ హైదరాబాద్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ, మీరు చెప్పండి, అంటే రాహుల్ గాంధీయే ఈ కూల్చివేతలకు ప్రధాన కుట్రదారు అని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. అంటే రాహుల్ గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి ఇదంతా కూడా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీ మెప్పు కోసం అయితే పర్సనల్ గా తను ఏదైనా చేయొచ్చు, కానీ ఎందుకు పేదోళ్ళనే టార్గెట్ చేసి ఇలాంటి కూల్చివేతలు చేస్తున్నారు? ప్రధానంగా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపైన ఒక ఉక్కు పిడుగ లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కూడా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇందులో భాగంగా హైడ్రా పేరుతోటి కావచ్చు, మూసీ సుందరీకరణ పేరుతోటి ప్రజలను నడి రోడ్డు మీదకి ఈడుస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు ఢిల్లీకి 23 సార్లు ప్రయాణమయ్యారు. కనీసం ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను అటు కేంద్ర నాయకత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలిసి కూడా ఎందుకు సైలెంట్ ఉందనేది మాత్రం ఒక రకంగా ఆలోచించాల్సిన విషయంగా చెప్పొచ్చు. ప్రధానంగా రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు చిట్చాట్ చేస్తూ చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, ఇతర రాష్ట్రాల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఇతర ఎన్నికలకు సంబంధించి అటు ఏదైతే ఈ మూసీ సుందరీకరణ పేరుతోటి వచ్చేటువంటి నిధులను అటు ఏదైతే ఒక రిజర్వ్ బ్యాంకుగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని కూడా దీనికి ప్రధాన డైరెక్షన్ రాహుల్ గాంధీ అనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అధినాయకత్వం కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశం లేనిది, దాంతోపాటుగా రాహుల్ గాంధీ ఆదేశం లేనిది ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికలను జారీ చేస్తా ఉంది. అటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం హైడ్రాకు సంబంధించి కావచ్చు, మూసీ సుందరీకరణ పనులకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పలు విధాలుగా అటు ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాము. డిపిఆర్ లేకుండా డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కి ఏదైతే ఎలా వెళ్లారనే అంశానికి సంబంధించి కూడా గతంలోనే నిలదీసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. అటు నమామి ప్రాజెక్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం, నమామి గంగ ప్రాజెక్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం 45,000 కోట్లు ఖర్చు అయితే, అంటే కిలోమీటర్ కి 17 కోట్ల రూపాయలు ఖర్చు అయితే, అటు మూసి ఈ సుందరీకరణ పనులకు అది కూడా 55 కిలోమీటర్లకు సంబంధించి 2,700 కోట్ల రూపాయలు ఏదైతే అవుతుందని కిలోమీటర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఏ రకంగా ఈ 1,50,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మూసీ సుందరీకరణకు సంబంధించి ఎస్టిమేషన్ చేస్తే మాత్రం దాదాపుగా 16,000 కోట్లు వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 1,50,000 కోట్లకి ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లారంటే ఇది ఖచ్చితంగా స్కామ్ కోసమే, వారు రిజర్వ్ బ్యాంకుగా దీన్ని ఉపయోగించుకోవడం కోసమే, రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కావచ్చు, దేశ స్థాయిలో జరిగేటువంటి ఇతర ఎన్నికలకు సంబంధించి ఉపయోగించుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ దీన్ని వినియోగించుకుంటుంది. మూసీ సంబంధించినటువంటి సుందరీకరణ పనులకు సంబంధించి కూడా తెలుస్తా ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలోనే మనం చూస్తా ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో కూడా మూసీ సుందరీకరణ పనులకు సంబంధించి ఎక్కడైతే అవకాశం ఉంటుందో పేద ప్రజలకు అన్యాయం కాకుండా అక్కడ సుందరీకరణ పనులను చేపట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ప్రజెంట్ పేద ప్రజలను నడి రోడ్డు మీదకి ఈడుస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు క్షమారం కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పేద ప్రజలు మీదకి వస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని కూడా ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు తెలంగాణ భవన్ కి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా పెద్ద ఎత్తున అటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి కలుస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. వారికి సరైన అవకాశాలు కల్పించకుండా, ఏదైతే వారికి సంబంధించిన అకామిడేషన్ ఏదైతే కల్పించకుండా, వాళ్ళ పిల్లల చదువులను అర్థం చేసుకోకుండా నిర్దాక్షిణంగా రోడ్డు మీదకి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా బాధతోటి అటు తెలంగాణ భవన్కు వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో తమకు అండగా నిలబడాలని కూడా కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే ఈ మూసీ సుందరీకరణ పనులు జరుగుతున్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. బాహటంగా మరొక అంశం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నాయకులతోటి సఖ్యత ఉండదు, కానీ బీజేపీ నాయకులతోటి సత్సంబంధాలు ఉన్నాయని మాత్రం మరోసారి తేటతెల్లమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. హైడ్రాకి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కి సంబంధించి ఏదైతే ఆమోద ముద్ర పడిందని అంటే
కేంద్ర బీజేపీ పెద్దల అండదండలు లేనిది ఇక్కడ గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారా అనేది కూడా మరొక ప్రశ్న తలెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ మూసీ సుందరీకరణ పనులకు సంబంధించి ఒక ఏదైతే రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే నడుస్తున్నది, ఏదైతే రాబోయే ఎన్నికలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి నిధులు సమకూర్చుకోవడంలోనే ఈ బిజీగా ఉన్నారనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. దాంతో పాటుగా హైడ్రాకి సంబంధించి అటు ఇప్పటికే హైకోర్టు చివాట్లు పెట్టినటువంటి నేపథ్యంలో ఊటిన దీనికి ఆర్డినెన్స్ కి ఆమోద ముద్ర కల్పించాల్సిన అవసరం ఏముంది? ప్రధానంగా దీంతో పాటుగా ఎవరైతే పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి వారిని ఖాళీ చేయించాల్సిన అవసరం ఉన్నా కూడా వారికి ముందస్తుగా ఒక ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. వారి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారు అక్కడ ఎన్నేళ్ల నుంచి ఉన్నారు, వారికి ఎలా పర్మిషన్స్ ఉన్నాయన్నటువంటి హక్కులు ఏదైతే వారి యొక్క పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తూ వారి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి పంపిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే పట్టుమని 10 నెలలు కాలేదు కానీ ఒక తరాన్ని వెనక్కి తీసుకెళ్తున్నటువంటి ఘనత మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఎందుకంటే ఒక తరాన్ని ఏదైతే దాదాపుగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే 30-40 సంవత్సరాలు పేద ప్రజలకు పట్టే అవకాశం ఉంటుంది. ఒక తరాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారంటే పేదరికాన్ని పెంచాలనుకుంటుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా మరొక ప్రశ్నను మేధావులు తలెత్తుతున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకొని ఒక పేద కుటుంబం ఒక స్థిరత్వంగా ఏర్పడాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒకేసారి వారి యొక్క కలల సౌదాన్ని కూల్చివేస్తే వారు ఎక్కడికి వెళ్తారనేది కూడా ఒక ప్రశ్నగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. విచక్షణ రహితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సమంజసం కాదనేది కూడా తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశంగా కూడా మనం చూడొచ్చు. ఏదైతే గతంలో కూడా మనం చూస్తా ఉన్నాం, గత 9 నెలల నుంచి కూడా అనేక అంశాలు అనేక సమస్యలు తెరపైకి వస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన ప్రజలు ఆందోళన చేస్తా ఉన్నారు. కానీ బీజేపీ పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులను ఎక్కడ కూడా వ్యతిరేకించినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తలేదు. నిలదీసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తలేదు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా అనేక రకాలమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఏదైతే బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు? ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ కు సంబంధించినటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? వారి సమస్యలను గురించి ఎందుకు చర్చించడం లేదు అనేది అంశం సంబంధించి కూడా ఒక ప్రశ్నగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ మూసీ పరివాహక ఏదైతే సుందరీకరణ పనులు మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే జరుగుతున్నాయని కూడా, దాంతో పాటుగా బీజేపీ అండదండలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి, సీఎం రేవంత్ రెడ్డికి ఉందని కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్ వంశీ.